శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీత గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ సిబిఐ విచారణ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, జరగాలి అని చెప్పేసి ఆవిడ కోరుకుంది. మరోపక్క అవినాష్ రెడ్డి గారు అసలు సిట్ రిపోర్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ సునీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ఉదహరిస్తూ ఆయన ఒక బయట రిలీజ్ చేశారు. ఏంటండి కన్ఫ్యూజను? ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి నిన్నటి స్టేట్మెంటు ప్రెస్ మీట్ నేను కూడా చూశాను. అతను వైఎస్ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం మీదే ప్రధానంగా ఫోకస్ చేశాడు. అదే క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి, ఆయనకున్న అక్రమ సంతానం గురించి, ఆ సంతానానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని చెప్పని తన డిమాండ్ని రీఇటరేట్ చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి ఈ అక్రమ సంబంధాలు, అక్రమ సంతానము, ఆస్తుల పంపకాల దగ్గర వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు, సునీత గారి భర్తకి, అలాగే ఈ అక్రమ సంతానానికి ఆస్తులు రాయటానికి వివేకానంద రెడ్డి గారు సంకల్పించిన నేపథ్యంలో దాని కారణంగా తలెత్తిన విభేదాల కారణంగా డాక్టర్ సునీత గారే ఈ హత్యకి బాధ్యురాలు అన్నట్టుగా గతంలో సాక్షి ఒక కథనం రాసింది. అదే అంశాన్ని నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో తెలియజేశాడు. నిన్న అవినాష్ రెడ్డి కూడా అదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తూ అతను ఏమంటాడంటే, అసలు సహజ మరణము అని చెప్పని ముందుగా చెప్పింది సునీత అని చెప్పని చెప్తున్నాడు. గుండెపోటు. అదే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఉదయం 7:13 వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పని సాక్షి మీడియాలో ప్రసారం చేశారు. అప్పటికి ఇంకా డాక్టర్ సునీత గారు పులివెందులు చేరుకోవాలా. పులివెందుల చేరుకోవడానికి ముందుగానే సహజ మరణంగా సాక్షిలో ప్రసారం చేశారు. విజయసాయిరెడ్డి గారు మీడియా ముఖంగా గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారని చెప్పాడు. రీసెంట్గా విజయసాయిరెడ్డి గారిని మీడియా ప్రశ్నించింది. వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే మీరెలా మీడియా ముఖంగా దాన్ని హార్ట్ అటాక్తో చనిపోయిన మరణంగా మీరు ఎలా ప్రకటించగలిగారు అని అంటే, విజయసాయిరెడ్డి మీడియా ముఖంగానే ఏం చెప్పాడు, నాకేం తెలుసు, నేను అక్కడున్న అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి నాకు అది గుండెపోటుతో జరిగిన మరణం అని చెప్పని చెప్పాడు కాబట్టి నేను దాన్ని మీడియాకి చెప్పానని చెప్పని అన్నాడు. అంటే నిన్నటి స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి ఏమన్నాడు, వివేకానంద రెడ్డి గారు బావమరిది, ఇప్పుడు డాక్టర్ సునీత గారి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి స్వయానా బావమరిది. ఆయన సోదరుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే స్వయంగా నాకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పని నాకు చెప్పారు, ఆయన చెప్పిన మేరకు నేను అక్కడికి వెళ్ళాను అని చెప్తున్నాడు. సరే, నువ్వు అక్కడికి వెళ్ళావు, నీకు అక్కడ అది హత్య అని చెప్పని చూడగానే సీన్ ఆఫ్ అకరెన్స్ అది చూస్తే తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత అక్కడ గొడ్డలతో నరకబడి రక్తపు మడుగులో బాడీ పడుంటే ఎలా సాక్షికి సహజ మరణం అని చెప్పని బయట ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు హత్యని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు? నువ్వే స్వయంగా విజయసాయిరెడ్డికి చెప్పావని చెప్పని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు కదా. మరి విజయసాయిరెడ్డి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేనెప్పుడు విజయసాయిరెడ్డికి చెప్పాను అని చెప్పని దానికి ఖండన ఇవ్వలేదే. ఇదే క్రమంలో అక్కడ రక్తపు మడుగుల మధ్య పడున్న వివేకానంద రెడ్డి గారి బాడీని అసలు ఆ రక్తపు మడుగులు మొత్తం కడిగించింది ఎందుకు కడిగించారు? ఎవరు ఆదేశిస్తే, ఏ సాక్ష్యాలు తారుమారు చేయడం కోసం మీరు అక్కడ రక్తపు మడుగులన్నీ కడిగించారు? ఇవాళ అసలు సిసల బాధ్యుల వరకు, సూత్రధారుల వరకు విచారణ జరగాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు 7 సంవత్సరాలుగా ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో, ఆమె లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి సిబిఐ తీసుకురాని నేపథ్యంలో
విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ న్యాయస్థానానికి తెలియజేసిన నేపథ్యంలో ఇంకా విచారణ ముగవలేదు అని చెప్పని నేటికి ఎలుగెత్తి పోరాటం చేస్తుంది డాక్టర్ సునీత గారు. మరి మీరేం చెప్తున్నారు? డాక్టర్ సునీత గారి ఆదేశాలను సిబిఐ పాటిస్తుంది అంటున్నారు. సిబిఐ విచారణ ముగిసిందని చెప్పని న్యాయస్థానాన్ని దృష్టికి తీసుకువెళ్ళింది. ఇంకా చాలా ప్రశ్నలు అప్రస్తుతంగానే ఉండిపోయాయి. విచారణ ముగవలేదు. సిబిఐ ఎవరినో కాపాడటానికి విచారణ ముగిసినట్టుగా చెప్తుంది అని చెప్పని డాక్టర్ సునీత గారు మీడియా ముఖంగా తెలియజేస్తుంది. మరి మీరు చెప్పినట్టుగా డాక్టర్ సునీత గారు ఇచ్చిన స్క్రిప్ట్ని సిబిఐ ఫాలో అయ్యి ఉంటే డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న ప్రశ్నలను విచారించమని చెప్పని సునీత గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ ఫైట్ చేయాల్సిన నెక్స్ట్ ఏంటి? ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని చెప్పని విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు కోర్టుని అప్రోచ్ అయినప్పుడు నిజంగానే మాకు ఇక్కడ ప్రతిబంధకాలు కల్పించబడతా ఉన్నాయి కాబట్టి వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి మేము కూడా ఆమోదం తెలుపుతున్నామని చెప్పని సిబిఐ తెలిపింది వాస్తవం. కానీ ఈ రోజుకి డాక్టర్ సునీత గారు ప్రస్తావిస్తున్నట్టుగా తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి సందేశం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి ఫోన్ కాల్స్ ద్వారా సమాచారాన్ని తెలియజేసింది ఎవరు? వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ కాల్ లిస్టు బయట పెట్టాలి. ఎవరు కాల్ చేశారు, ఏం సమాచారం ఇచ్చారనేది వెలుగులోకి తేవాలి. సమాచారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకో పోలీస్ డిపార్ట్మెంట్కో సమాచారం ఇవ్వకుండా పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ఎలా నిమగ్నమై ఉండిపోయాడు? ఎందుకని సాయంత్రం వరకు తన చిన్నాన్న దారుణంగా హత్య కావించబడితే అక్కడికి చేరలేదు? ఎందుకని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా వాళ్ళ సొంత మీడియా సంస్థల కథనాలు రాయించారు? ఇన్ని ప్రశ్నలు ఆనాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన కథనం రాయించిన నేపథ్యం ఈరోజు వివేకానంద రెడ్డి గారి అక్రమ సంతానానికి ఆస్తుల బదలాయింపు దగ్గర వచ్చిన విభేదాల కారణంగా డాక్టర్ సునీత గారి మీదే అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ మౌత్ పీస్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు రచించిన స్క్రిప్ట్ని నాడు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్నే వలివేశాడు, నేడు అవినాష్ రెడ్డి కూడా దాన్నే వలివేస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాల కాలం గడిచిపోయినా ఇప్పటికీ ఇంకా ఆ హత్య కేసుకు సంబంధించిన అసలు సిసల సూత్రధారుల ప్రమేయాన్ని నిర్ధారించే దిశగా విచారణ జరగలేదు అనేది కోట్లాది మంది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇంకా అవినాష్ రెడ్డి తానేదో అమాయకుణ్ణి ఆణిముచ్చాన్ని అని చెప్పని ఈరోజు సునీత గారిని బ్లేమ్ చేస్తా, సునీత గారికి వాస్తవాలన్నీ తెలుసు, సునీత గారు ఇచ్చిన స్క్రిప్ట్ సిబిఐ ఫాలో అవుతుంది, సునీత గారు ఇంకెవరినో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పని మీడియా ముఖంగా అమాయకత్వాన్ని నటిస్తున్న ప్రయత్నం చూస్తుంటే సిబిఐ అధికారులను బెదిరించింది ఎవరు? సిబిఐ అధికారుల మీద పోలీస్ కేసులు పెట్టించింది ఎవరు? ఎందుకు రాష్ట్ర పరిధి నుంచి విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాల్సి వచ్చిందనేది ఇప్పటికీ అవినాష్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాల. సాక్షాత్తు కడప ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి వివేకం చెన్నాయిని చంపింది ఎవరు అనేది చనిపోయిన వివేకం చెన్నాయికి తెలుసు, అలాగే పైన భగవంతుడికి తెలుసు అని చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తాను ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన రోజుల్లో నాటి ముఖ్యమంత్రికి ఆపాదించి కథనాలు తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికలో రాయించింది జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఆయన ఒక హంతకుడుగా ప్రజల ముందు చిత్రీకరించింది జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికలలో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించిన తానే ఇవాళ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంపింది ఎవరో వివేకం చెన్నాయికి తెలుసు అంటున్నాడు. అంటే ఇక్కడ అసలు సిసలు బాధ్యుల్ని, అసలు సిసలు దోషుల్ని తప్పించడానికి కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పదే ప్రయత్నం జరిగింది అంటానికి ఇదే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి సిద్ధపడితే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర సృష్టించిన హంగామా చూసాం. వందలాది మందిని అక్కడ పోగు చేసి సిబిఐ అధికారులను బెదిరించిన తీరు చూసాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతూ ఉండగా అతని ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు, కర్నూలు ఎస్పీ సిబిఐ అధికారులకు సహాయ నిరాకరణ చేసిన తీరు చూసాం. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా ప్రజలకు ఒక స్పష్టత ఉంది.
సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది దస్తగిరి పులివెందుల మేజిస్ట్రేట్ గారికి ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్కి అనుగుణంగా 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయగలిగిన స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు అని చెప్పని, 5 కోట్ల రూపాయలు తనకే ఆఫర్ చేయబడ్డాయి, తన కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు అని చెప్పని దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకున్న సిబిఐ అతని దగ్గర నుంచి 72 లక్షల రూపాయలు రికవరీ చేసుకున్నది కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో దస్తగిరి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు అని చెప్పని దస్తగిరిని సిబిఐ అప్రూవర్గా పరిగణలోకి తీసుకుంది. దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. నాతో సహా పలానా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పని అతను చెప్తా ఉన్నాడు. అతను నేనేమి అమాయకుడిని ఆణిముచ్చానని చెప్పని చెప్పుకోవటంలా, నేను కూడా హత్యలో పాల్గొన్నానని చెప్తా ఉన్నాడు. తనతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు డబ్బు ఆఫర్ చేశారు, ఎంత డబ్బు ఆఫర్ చేశారు, ఎంత డబ్బు తనకి ఇచ్చారు అనేది అతను వివరంగా మేజిస్ట్రేట్ గారి ముందు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇన్ని స్పష్టమైన సాక్ష్యాధారాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తనకేం సంబంధం లేదు, సునీత ఆమెదో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి సునీతకి దస్తగిరికి ఒకే లాయరు, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని సునీత ఫాలో అవుతుంది అని చెప్పనే రాజకీయ అంశంగా దీన్ని మార్చాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్య జరిగింది వాస్తవం, దాన్ని సహజ మరణంగా ప్రచారం చేయించింది వాస్తవం, దాన్ని మరుసటి రోజుకి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ప్రచారం చేసింది వాస్తవం, ఎన్నికల్లో ప్రచారం చేసుకొని రద్దు పొందింది వాస్తవం, తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసింది వాస్తవం. సునీత గారి అభ్యర్థన మేరకు సిబిఐ విచారణ జరిగి అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత సూత్రధారులను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందుంటే ఇంకా అవినాష్ రెడ్డి ప్రజల్ని మభ్యపెట్టగలను, ఏమార్చగలను అని చెప్పని ఒక భ్రమంలో సునీత గారిని తన తండ్రి మరణానికి బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తే అంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు.